అందరికీ నమస్కారం. చాలా మంది విషెస్ చెప్పారు. చాలా చాలా థాంక్స్ అండి. యాక్చువల్లీ మై బర్త్‌డే ఈస్ జనవరి 26థ్. అయినా కూడాను తెలిసిన తర్వాత విషెస్ చెప్పాలి అనే భావంతో మీరు విషెస్ చెప్పారు. చాలా చాలా థాంక్స్. అలాగే చాలామంది దాదాపు ఒక 12 మంది దాకా సార్ మళ్ళీ గ్రూపు ఎప్పుడు మొదలవుతుంది? ఏంటి? అని అడుగుతున్నారు. అలాగే కొంతమంది ఈ మధ్యలో ఏమైనా గ్రూప్ ఉంటే గ్రూప్ పెట్టే లెక్కనైతే మాకు తెలియపరచండి. యూట్యూబ్ ద్వారాగా మేము జాయిన్ అవుతాము అని అంటున్నారు. అమ్మా! సార్ నేను ఇప్పుడు బ్యాచ్ తీసుకున్నా కూడాను 23 లేదా 32 ఆల్రెడీ 32 మంది ఫుల్ అయిపోయారు. ఎందుకంటే నేను 6 మంత్సే అయితే ఇప్పుడున్న బ్యాచోళ్ళు కూడాను మాకు 6 మంత్స్ కాదు 1 ఇయర్ అయినా కూడాను మాకు మీరు చెప్పినట్టుగా డెప్త్‌గా సబ్జెక్ట్ కావాలి. ఏంటంటే నేను ఒక పట్టాన ఒప్పుకోను. దేనికి కూడాను. జస్ట్ ఒక సంతాన విషయం మీద ప్రిడిక్షన్. ఈవిడికి సంతానం ఎందుకు కలగట్లేదు? కలగకపోవడానికి కారణం ఏంటి? ఈవిడేం తింటుంది? తన భర్త ఏం తింటున్నాడు? దాని మూలంగా జీన్స్ గ్రోత్ ఉంటుందా? ఉండట్లేదా? ఇవన్నీ నేను క్లాస్‌లో చెప్పాను. చెప్పిన కాడి నుంచి వాళ్ళ భావన ఎలా అయిపోయిందంటే, మేము 6 మంత్స్ కాదు, 1 ఇయర్ అయినా మేము ఉండటానికి మేము రెడీ అంటాం. వాళ్ళు రెడీయే కాదనట్లేదు. నా ఉద్దేశ్యం ఏంటి? చెప్పడం వలన ఫీజులొస్తాయి. కదా! ఫీజే ముఖ్యం అనుకున్నప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఓకేనా? అయితే తక్కువ ఫీజులో 10 మందికి పరిజ్ఞానం పెరగాలనే ఉద్దేశ్యంతోనే చెప్తున్నాను. అలాగే మా టీమ్ వాళ్ళు కూడాను ఇంకొక ప్రొఫార్మా పెడుతున్నారు. త్వరలో నేనది గూడా చెప్తాను. అంటే రిజిస్ట్రేషన్ టైప్‌లో, రిజిస్ట్రేషన్ టైప్‌లో పెడదాం సార్. ఎందుకంటే ఎవరైతే ముందొస్తారో వాళ్ళకి మాత్రమే ఆ 32 మందికి మనం క్లాసులు చెప్పడానికి అవకాశం ఉంటది. మళ్ళీ తర్వాత అంటే ఇబ్బంది పడతారు సార్ అంటే. ఎందుకంటే దీంట్లో 32 మందినే ఎందుకు తీసుకుంటున్నానంటే, ఆల్రెడీ నా దగ్గర జాయిన్ అయినోళ్ళకి అర్థమైపోయింది. ఒక 50 మంది తీసుకున్నాననుకోండి, అది అయిదే కదా! కానీ 50 మందిలో మనకి మనకి ఏంటయ్యా అంటే, చెప్పుకుంటూ ఎళ్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రశ్నుంటది. ఆ ప్రశ్న వచ్చేటప్పటికి వాళ్ళు హర్ట్ అయిపోతారు. ఒక ప్రశ్నకి నేను జవాబు చెప్పాననుకోండి, ఆ జవాబులో మరొక ప్రశ్న ఉద్భవిస్తది మీకు. సో, అలాగొచ్చేటప్పటికి అందరికి వచ్చేటప్పటికి ఇబ్బందిదాయకమైన వాతావరణం అని 32 మందిని మాత్రమే తీసుకుంటున్నాను. ప్రతి క్లాస్‌లో 10 మందే ప్రశ్నలడగాలి. ఆ 10 మంది చెప్పేటప్పటికి 3 క్లాసుల్లో. అంటే నా క్లాసుల్లో ఒక విషయం చెప్తా బాగా గుర్తుపెట్టుకోండి. నేనిచ్చేది గంటే. క్లాస్ ఇచ్చేది నా క్లాసు గంటే ఉంటది. కానీ వాళ్ళకి అడిగే అవకాశం అంటే మీ యొక్క డౌట్స్ ఉంటాయి గదా! ఆ డౌట్స్ అది గంటుండొచ్చు, 2 గంటలుండొచ్చు, 3 గంటలు కూడా ఉండొచ్చు. అది మీరడిగే ప్రశ్నలను బట్టి దాన్ని డీకోడ్ చేసే విధానం. ఏదో ఒక మహిళకి సంతానం కలగట్లేదు అంటే, ఎందుకు కలగలేదు? ఇదొకటుంటది గదా! అంటే ప్రతి దానికి కూడాను ఎందుకని అనే ఒక ప్రశ్నార్థకం ఉంటది నా దగ్గర. ఎందుకని జరగట్లేదు? కారణం ఏంటి? వంశపారంపర్యంగాన, తను తీసుకున్న ఆహార పదార్థాల మూలంగాన, లేకపోతే తను తెచ్చుకున్న స్క్రిప్ట్‌లో ఆ విధంగా ఉందా? ఉంటే దత్తత తీసుకుంటే పుడతారా? లేకపోతే ఐవీఎఫ్‌కెళ్తే పుడతారా? అనేది చాలా ఉంటాయి దాంట్లో క్వెషన్స్. ఇవన్నీ డీకోడ్స్ ఏ విధంగా చేయాలి? ఏంటనేది కొంచెం సూక్ష్మాతి సూక్ష్మంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు రేపు జూన్ 1, 1 1/6/2025 నాటికి అక్కడి నుంచి మీకు క్లాసులు చెప్పడం జరుగుద్ది. కాబట్టి డెప్త్ సబ్జెక్టే అయితే ఏంటంటే ఓకే చాలా మందిని తీసుకోను. 32 మందినే తీసుకుంటాను. ఒకవేళ మేము ముందలే రిజిస్టర్ అవుతామండి అంటే నేనొక ఫోను నంబర్ చెప్తాను. ఆ ఫోను నంబర్‌లో
మీరు రిజిస్టర్ అవుతురు కానీ ఒకటి. రెండోది ఆ ఫోన్ నెంబర్ కొంచెం టైం పడుతుంది. ఒకవేళ మీరు జాయిన్ అవుతానంటే ఇప్పుడు 9676159759కి మీరు మెసేజ్ చేయండి. ఆ ఫోన్ నెంబర్ రాగానే నేను మీకు చెప్తాను. ఆ ఫోన్ నెంబర్ ద్వారాగా రిజిస్టర్ అవుతురు కానీ. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనకి గత 2-3 రోజుల నుండి మనకి వీడియోస్ రావట్లేదు. చాలా మంది మెసేజెస్ కూడా పెట్టారు. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్నారు. సార్ నమస్కారం. మీరు నాకు మీరు సంవత్సరం ముందు పరిచయం అయ్యి ఉంటే నా జీవితంలో కూడా మంచి మార్గం దొరికి మార్పు వచ్చి ఉండేది. కానీ మీరు నాకు వివాహం అయిన తర్వాత పరిచయం అయ్యారు. తేడా ఏమిటంటే ఇప్పుడు మీ వీడియోల ద్వారా చాలా జ్ఞానం తెలుస్తోంది. సార్ ఐరన్ మ్యాన్ గారు, ఇక్కడ ఏం రాసుందంటే రుణానుబంధం రూపేణ పశుపత్ని సుతాలయ. ఎప్పుడు తెలవాలో అప్పుడే తెలుస్తుంది. వేరేదేమీ లేదు. దీంట్లో ఏంటంటే మీ లగ్నానికి రాహు మీ లగ్నం ఏంటో నాకు తెలియదు. కానీ రాహు ఎప్పుడైతే మీరు సంవత్సరం నుంచి అంటున్నారు 1/11/2023లో రాహు ట్రాన్సెట్ ఇన్ రేవతి నక్షత్రం. సో రేవతి నక్షత్రాధిపతి అయిన బుధుడు మీకు 9లో గాని అంటే 4, 8, 12 లేదా 5, 9లో ఉండడం, లేకపోతే రాహు యొక్క ఆస్పెక్ట్ రాహు సంచారం మీకు లగ్నంలో కనుక సంచారం జరిగినా కూడాను నేను పరిచయం అవుతాను. ఖచ్చితంగా పరిచయం అవుతాను. చాలా మందికి రాహు యాక్టివేషన్ ఉంటేనే నా దగ్గరికి వస్తారు, లేకపోతే రారు. ఎందుకంటే రాహు ముస్లిం కారక. ఓకేనా? ఇప్పటికైనా పరిచయం అయ్యారు. చాలా సంతోషం. చక్కగా వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని మీరు రెమెడీస్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ప్రతి రెమెడీ మీకు రేపు భవిష్యత్తులో అది పనికొస్తుంది. ఇబ్బంది ఏమీ లేదు. మీ అడగాల్సిన ప్రశ్నలు అడగండి. నేను చెప్పవలసిన సమాధానాలు నేను చెప్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. రూపా మారేడు గారు అడుగుతున్నారు. నమస్కారం గురువు గారు. మాకు తెలిసిన వారు 1986 4/9/1986 ఉదయం 5:30 గన్నవరం దగ్గర పెద్ద ఔటుపల్లిలో జన్మించారు. రాహు మహాదశ ఎలా ఉంటాది అని ఎలా ఉంటుందో అని బాధపడుతున్నారు. మీ జీవితంలో అభివృద్ధి కూడా అంతగా లేదు. అంటే వారి యొక్క జీవితంలో అభివృద్ధి లేదు. రాహు మహాదశ ఎలాగుంటుందో అని అడుగుతున్నారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రాహు మహాదశలో మీరు కంగారు పడిపోయి బాబోయ్ కియ్యో ముర్రో అనాల్సిన అవసరం లేదు. ఎలాగో నాకు పరిచయం అయ్యారు కాబట్టి నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే అలాంటి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఓకేనా? 1986 1986 9వ నెల 9వ నెల 4వ తారీఖు సెప్టెంబర్ 4వ తారీఖు 1986 ఉదయం 86 సెప్టెంబర్ 5:05 ఓహ్ ఓకే. అమ్మా మీరు మీ లగ్నం యాప్ ద్వారాగా చూస్తే పుబ్బా నక్షత్రం సింహ లగ్నం వచ్చింది. సింహ లగ్నంలోనే బుధ, రవి, చంద్ర కలిసి ఉన్నారు. మొండి వైఖరితో ఉంటారు. దయచేసి మొండి వైఖరి దూరం చేసుకోండి. నెంబర్ 1. 2, 1/11/2023 కాడి నుంచి రాహు జన్మతః మీకు ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఓకేనా? ఉన్నది రాహు ఉన్న క్షేత్రం వచ్చేసి జూపిటర్, అంటే పంచమాధిపతి అష్టమాధిపతి యొక్క క్షేత్రంలో ఉన్నారు. అయితే ఈయన ఏం చెప్తున్నాడు, రాహు మహాదశలో మీకు వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది చూద్దాం. రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ రేవతి నక్షత్రం.
అందుకనే మీరు నాకు పరిచయం అయ్యారు. 1/11/2023 తర్వాత నా వీడియో అనేది మీ చేతికి వచ్చింది అని చెప్పడానికి కారణం. ఓకేనా? అయితే ఈ కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్. సో కేతు సెకండ్ లో ఉన్నారు. అయితే గోచారంలో కూడాను అక్కడే ఉన్నారు. ఇప్పుడు లగ్నంలోకి వస్తున్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న పని ఓకల్ సైన్స్ కి సంబంధించింది. అంటే అష్టమ భావ ఫలితాలు వస్తున్నాయి. రాహు మహర్దశలో అష్టమ భావ ఫలితాలంటే జూపిటర్‌తో సంబంధం. జూపిటర్ ఎవరు? జ్ఞానకారకుడు. రాహు ఎవరు? ఆన్‌లైన్ కారకుడు. అంటే ఇక్కడ మనకి చూడండి బాగా గమనించండి. ఆన్‌లైన్ అనేటప్పుడు యూట్యూబ్ కూడా వస్తుంది. సో, ఆన్‌లైన్ యాక్టివిటీస్‌లో మీరు పాల్గొంటే సరిపోతుంది. అలాగే ప్రతిరోజు గరిక కొంచెం చిన్న గరిక ముక్కలు తెచ్చుకొని మీరు వినాయకుడికి పూజ చేయండి. అలాగే శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి. శనివారం రాహుకాలంలో అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. ఈ 3 పనులు మీరు చేయండి. రాహుతో భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, ఎంత ప్రాణం మీదకొచ్చినా కూడాను అబద్ధం చెప్పమాకండి. ఈ పని చేయండి. ఇక ఇంకా గొప్ప రెమెడీ కావాలి మాకు అని అనుకుంటే కొంచెం డబ్బులు ఖర్చవుతాయిమా. రాహుకేతుల పూజ శ్రీకాళహస్తిలో చేసుకురండి. ఇయర్లీ 1 టైమ్. ఇయర్లీ 1 టైమ్ చేసుకురండి. చేసుకొస్తే సరిపోతుంది. రోజు నిత్యం నాగసింధూరం ధరించండి. ఇవి చేయండి. మీకు రాహు మహర్దశలో ఎటువంటి ఏమి అవ్వవు. అయితే దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడాను మీ మనసులో మాట చెప్పమాకండి. దీంట్లో ఏంటంటే ఇంటెలిజెన్స్ అంటారు. ఎవరైనా మాట్లాడుతుంటే తెలియనట్టుగానే ఉండండి. ఇక్కడ కేతువుని యాక్టివేషన్ చేయండి. రాహుని యాక్టివేషన్ చేయమాకండి. నాకు కూడా తెలుసు అని మాట అనొద్దు. ఓకేనా? నాకు కూడా తెలుసు అనొద్దు. మీరు వినండి. ఈయన పరిజ్ఞానం ఎంతవరకు ఉన్నదనేది మీరు చూడండి. ఒకటి. రెండోది అబద్ధం ఆడమాకండి. ఎంత ప్రాణం మీదకొచ్చినా అబద్ధం ఆడొద్దు. అదే మీకు రాహు కాపాడుతది. రెండోది, చిన్న మనసులో చిన్న సందేహం వచ్చిందనుకోండి, అది పెద్ద భూతద్దంలాగా చూపిస్తది. కానీ భయపడొద్దు. ఏమవుతది? ఏం కాదు. లెట్ గోగా ఉండండి. మీ ఫలితాలు సూపర్‌గా ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే దీంట్లో ఇంకా కొంచెం డెప్త్‌గా మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, ఇంకా కొంచెం డెప్త్‌గా లోపలికెళ్దాం. లోపలికెళ్ళేటప్పటికి ఇంత లావుండాల. కొంచెం లావుగా ఉండే పుస్తకాలు అది చదవండి. లేదంటారా? ఏదైనా సరే ఓకల్ సైన్స్‌కి సంబంధించి వాస్తు గాని, జ్యోతిష్యం గాని, న్యూమరాలజీ గాని, హస్త సాముద్రి గాని, నేమాలజీ గాని బుక్ ఒకటి తీసుకొని రోజుకి కొంచెంసేపు చదవండి. నేను కొనుక్కోడానికే డబ్బులు లేవండి బాబోయ్! అంటే ఇప్పుడు చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. పోయిన సంవత్సరం ఎక్కడైనా సరే, ఎవరి దగ్గరైనా సరే పోయిన సంవత్సరం లేతే ఇంకా పోయిన పై సంవత్సరాలైనా సరే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కిందటికైనా ఇది పంచాంగం ఉంటది. ఆ పంచాంగం జస్ట్ అలా చదువుతా ఉండండి చాలు. ఇంకేమి అక్కర్లేదు దానికి. ఇదేంటంటే రాహు అనగానే భయపెట్టేస్తారు. అదంటారు, ఇదంటారు అంటే మీకు నా మీద నమ్మకం ఉంటే మీరు చెయ్యండి. అవుతది. అవ్వకుండా ఉండదు. ఓకేనా? ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ నమ్మకం. ఓకేనా? రాహు ఎవరు? ఇంటెలిజెన్స్. రాహు ఎవరు? అబ్జర్వేషన్. రాహు ఎవరు? భయము. రాహు ఎవరు? చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించే గ్రహం. కాబట్టి మీరు ఇయన్నిటిని పక్కన పారేయండి. సూపర్‌గా ఉంటది మీ జీవితం. బావుంటది. రెండోది, మీరు సంపాదించే సంపాదన రూ. 10 సంపాదించారనుకోండి. రూ. 2 వద్దు. ఒక్క రూపాయి ఎవరికీ తెలియకుండా దానం చేయండి. దానం చేసిన సంగతి మీ పక్కనోళ్ళకి కూడా తెలియకుండా గుప్త దానం చేయండి. మీకు రాహు సూపర్ యాక్టివేషన్‌లోకొస్తాడు. ప్రతి విషయం మీద అబ్జర్వేషన్ పెట్టండి. అంతే. వేరేదేం లేదు. మీరు అబ్జర్వేషన్ పెట్టండి. ఇది నిజమా? ఎవరైనా చెప్పింది వినొద్దు. ఇది ఎంతవరకు నిజం అనేది అబ్జర్వేషన్ పెట్టండి. పెడితే రాహు యాక్టివేషన్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ కేతు మాట్లాడకుండా ఉంటారు కాబట్టి, మౌనంగా ఉంటారు కాబట్టి, వాట్ ఈస్ వాట్ అనేది అబ్జర్వేషన్ చేసి మాట్లాడొచ్చు. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీలాంటి వాళ్ళ కోసమే ఈ ఛానల్ ఎదురు చూస్తూ ఉంటది. మీకు మంచి మంచి రెమెడీస్ చెప్తూ ఉంటాను. అవి మీరు ఫాలో అవుతే సరిపోతుంది. ఓకేనమ్మా? థాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చాను. లీలా గారు అడుగుతున్నారు. మా తమ్ముడు గారు ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్నారు. చేస్తే కలిసి వస్తుందా సార్ ప్లీజ్? యోగం
ఉందా సార్ ప్లీజ్ చెప్పండి అంటున్నారు. ఓకే. ఫార్మింగ్ కి కారకుడు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఫార్మింగ్ చేయడం గొప్ప కాదండి. ఫార్మింగ్ చెయ్యొచ్చు. ఫార్మింగ్ చేస్తే కలిసి వస్తుందా, రావట్లేదా, రాదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్మింగ్స్‌కి కావాల్సింది కుజుడు. కుజుని యొక్క బలం ఎక్కువగా ఉండాలి. రెండోది నాలుగవ భావము. నాలుగవ భావము. ఈ నాలుగో భావము కుజుడు బలంగా ఉండినా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఈజ్ ఎ సాటర్న్. సాటర్న్ శారీరక కష్టం కలిగిచ్చేది. కాబట్టి ఇవి 3 గ్రహాలు బాగుండాల. 3 భావాలు 3 బలంగా ఉంటేనే అది ఫార్మింగ్‌లోకెళ్తది. లేపోతే ఎళ్ళదు. 1980 1987 జూలై, జూలై 4వ తారీఖు. 4 తారీఖు 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల అంటే 4:45 యేసుకుంటున్నానమ్మా. 4:45 4:45 PM. ఓకే. ఇక్కడ చూడండమ్మా, లీలా గారు, మీ తమ్ముడు లగ్నములో శని, వృశ్చిక రాశి. సో, చతుర్థాధిపతి లగ్నంలో ఉన్నారు. కాబట్టి ఆ భావన కలగడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ లగ్నములో ఉన్న శని యాస్పెక్ట్ ఆన్ 7th హౌస్ అండ్ 10th హౌస్. దీనిలో ఒక చిన్న విషయం. ఇక్కడ ఏంటంటే ఫార్మింగ్ చేయాలి అనుకుంటంలో తప్పు లేదు. కానీ కుజుడు కూడాను నీచ క్షేత్రంలో బాధకం ఉన్నది. అయినా దీంట్లో గెయిన్ అవ్వాలి అనే తపన ఉంటే ఉండొచ్చు. నేను కాదనట్లేదు. కానీ గెయిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. శని ఈజ్ ఎ వర్కర్ కారక. అంటే శ్రామికుడు. సో, ఈ శ్రామికుడు పొలంలో దిగే సమయం, పొలంలో దిగుతారు గదా! పని జేయడానికి. పని జేయడానికి వచ్చే కూలి పని చేసే వాళ్ళు తూర్పు గాని, ఉత్తరంలో గాని, దక్షిణం వైపు నుంచి గాని పొలంలో దిగకూడదు, దిగకూడదు, దిగకూడదు. పడమర దిశ నుంచే దిగాల. దిగితేనే ఆ పంటలు పండుతాయి బాగా. లేతే పండవు. రెండోది వర్క్ మీద ధ్యానం పెరుగుతుంది. పడమర నుంచి దిగితే. ఇప్పుడు మళ్ళీ ఈ పడమర నుంచి దాంట్లో దిగితే కలిసొస్తుంది అంటన్నారు. మళ్ళీ ఇదేంటిది? ఇదో గోలుందా? అని ఇప్పుడు కస్ప సురేష్ గారు, తర్వాత కస్ప లక్ష్మి గారోళ్ళు ఈళ్ళందరూ మళ్ళీ మొదలెడతారు. పడమర వైపు నుంచి ఎందుకు దిగాలా? దక్షిణం దక్షిణం వైపు నుంచి ఎందుకు దిగకూడదు? చూడండి. దక్షిణం వైపు నుంచి ఎందుకు దిగకూడదు అని అడుగుతారు. సో, దీనికొక అలైన్‌మెంట్ ఉంది. పెద్ద పెద్ద భవంతిలు కడతా ఉంటారు. మధ్య మధ్యలో ఆగిపోతా ఉంటాయి. ఎందుకు ఆగిపోతున్నాయనే సంగతి వాళ్ళకి తెలీదు. వాస్తురీత్యాగా రాంగ్ కడతారు. రాంగ్ కట్టడం వలన పనోళ్ళు రారు. ఈ పనోళ్ళు రావడానికి కూడా ఒక దారిని మన పరాశర మహర్షి చాలా చక్కగా చెప్పారు. ఈ విధంగా వస్తే పనులు ఖచ్చితంగా పనులవుతాయి అని. ఓకేనా? సో, ఇది పరిస్థితి అన్నమాట. ఇక్కడికొచ్చేటప్పటికి కుజుడు కూడా నీచలో ఉన్నారండి. పైగా లగ్నాధిపతి లగ్నంలో శనేశ్వరుడు ఉండడం, 10వ భావాన్ని చూడడం, 2, 3 ఉద్యోగాలు, 2, 3 ప్రాంతాలు, 2, 3 ప్రదేశాలు మారే యోగాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ లగ్నాత్తు పంచమంలో రాహు సంచారం జరుగుతుంది. సో, రాహు సంచారం జరిగినప్పుడు చంద్రుడు కూడాను చంద్రుడితో రాహు కేతు, చంద్రులు కలిసి లాభభావంలోనే ఉన్నారు. బాధకం. సో, ఈయన ఎంతైతే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటారో దాంట్లో నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఈయన లెట్ గో‌గా ఉంటే సూపర్‌గా ఉంటుంది. లేకపోతే ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుందమ్మా. అలాగే 10th లార్డ్ ఈజ్ సన్. సన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో గాని, రాతకోతల్లో గాని, తయారీ విధానంలో గాని, డాక్టర్ గాని, లాయర్ గాని దీంట్లో మంచిగా రాణిస్తారు. వోకల్ సైన్స్‌లో కూడాను మంచిగా రాణించే అవకాశాలున్నాయి. అయితే ఫార్మింగ్ అనేటప్పటికి ఏంటయ్యా అంటే 8th ఈజ్ ఎ తయారీ విధానము. అందుకనే మీ తమ్ముడు గారికి దీనిలోకెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. ఓకేనా? అంటే వడ్లు తయారీ చేయాలంటే ఫార్మింగ్ చేయాల్సిందే. ఫార్మింగ్ చేయాలంటే దాని లోపల ఎరువులెయ్యాల్సొస్తది. సో, కష్టపడాల. అంటే శని కష్టానికి కారకత్వం వహించే గ్రహం. కాబట్టి వెల్ అండ్ గుడ్. జస్ట్ ఎక్కువగా ఎయొద్దు. కొంచెం కొంచెం వేయండి. ఏస్తే సరిపోతుంది. ఓకేనా? అంటే ఒక ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా పెరగమనండి. ఒకే చోట 50 ఎకరాలు, 100 ఎకరాలు ఏస్తే మాత్రం ఖచ్చితంగా నష్టం వచ్చేస్తది. ఎందుకంటే కేతు కనెక్టింగ్ విత్ మూన్. ఒక ఎకరం ఏశారు. ఒక 10 బస్తాలొస్తదిలే అనుకుంటాడు.
10 బస్తాలు వస్తే చాలులే అనుకుంటాడు. కానీ అది 15 వస్తది. 15 వచ్చిన తర్వాత ఇంకొక ఎకరం తీసుకుంటాడు. అది ఏస్తాడు. అది 15, 15, 30 వస్తదనుకుంటాడు. అది 40 వస్తది. కానీ అలా పెంచుకుంటూను మీకు ఆశ కలుగుతుంది. ఆ తర్వాత 50 ఎకరాలేసినప్పుడు వెంటనే మునిగిపోతారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఓకేనా? థాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రమణి గారు అడుగుతున్నారు. వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుందంట. 22/7/2003 పుట్టారు. 22/7/2000 సంవత్సరంలో పుట్టారు. చూద్దాం. 2003లో పుట్టారండి. సారీ. 2003. ఈవిడ ఎంబీబీఎస్ చదువుతున్నారట. 2003 ఏడో నెల 22వ తారీఖు. 22వ తారీఖు 1:05 తెల్లవారుజామున 1:05. అమ్మా రమణి గారు, బాగానే ఉంది. కానీ కొంచెం బాగోలేదు. బాగానే ఉంది. కొంచెం బాగోలేదు. ఎంబీబీఎస్ చేస్తున్నారన్నారు. జీవితంలో కొంచెం ఒడిదుడుకులనేవి ఉంటాయి. ఎందుకంటే ద్వితీయంలో రాహు, లాభస్థానంలో కుజుడు. చాలా మంది కుజుడు లాభంలో ఉండడం మంచిదే. ఇబ్బందేమి లేదు. కానీ రాహువు మీద దృష్టి పడడమే అది కరెక్ట్ కాదు. సో, మాట్లాడే విధి విధానాల్లో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మాయి చాలా సౌమ్యమండి. అసలు చాలా సా సాధు జీవిలాగుంటుందండి. అదండి, ఇదండి అని మీరంటారు. సహజం అది. కాకి పిల్ల కాకికే ముద్దు. కానీ పరిస్థితులొస్తే గాని అర్థం కాదు. ఓకేనా? 8థ్ భావంలో కేతు చాలా బాగుంది. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? కుజుడు మీద కేతు యొక్క దృష్టి హస్తవాసం సూపర్‌గా ఉంది. ఇబ్బందేమీ లేదు. సో, కుటుంబ విషయంలో కొంచెం బాగోలేదమ్మా. ఇది రాహుకేతువుల దోషముంది. ఆ దోష నివృత్తి కోసం శ్రీకాళహస్తిలో రాహుకేతుల పూజ చేయించుకోండి. అలాగే లైఫ్ ఎలాగుంటుంది, ఏంటి అన్నారు. చాలా బాగుంది. అయితే ఏదైనా కుదిరితే ఈ అమ్మాయి ఎంఎస్ చేయడానికి ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, వస్తున్నాయి. కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వమనండి. చాలా బాగుంటుంది. ఇబ్బందేమి లేదు. రెండోది మెటీరియలిస్టిక్‌గా ఉంటే దెబ్బతింటది. కానీ సౌమ్యంగా ఉంటే చాలా చాలా మంచి నాలెడ్జ్ బాగుంది. ప్రతిరోజు నాగసింధూరం పెట్టుకోమనండి. ఎటువంటి తలకాయ నొప్పి ఉండదు. పైగా సప్తమాధిపతి, ద్వితీయాధిపతి అయిన శుక్రుడు, శనితో ఈ లగ్నానికి బాధకుడు మరియు దశమాధిపతి అంటే మూడో భావంలో ఉన్నాయి. చాలా కష్టపడందే లాభం రాదు. అయితే సులువుగా చేతికి అందుతది అనే భావన అయితే మీకు కలుగుతుంది గానీ, కొంచెం కష్టదాయకంగానే ఉంటుంది. కష్టాన్ని నమ్ముకోమనండి. సూపర్‌గా పైకొస్తుంది. టోటల్‌గా చెప్పాలంటే ఈ అమ్మాయిది జీవితం చాలా బాగుంది. కానీ రాహు లాగా మెటీరియలిస్టిక్‌గా ఉంటే మాత్రం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇది ఉన్న వాస్తవం, ఇది చెప్తున్నాను. కష్టే సుఖే ఫలి. శ్రమ ఆయుధమైతే విజయం వరిస్తది. ఈ అమ్మాయికి కష్టాలు అనేవి ఉన్నాయి. కష్టపడకుండా రూపాయి రాదమ్మా. కష్టపడకుండా రూపాయి ఎట్టి పరిస్థితిలో రాదు. కొంచెం సంతాన విషయంలో కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఇక్కడ సంతాన విషయంలో కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే సూచిస్తుంది. ఇంకా ఎవరైనా అనుభవజ్ఞానుడైన జ్యోతిష్యుల వారిని సంప్రదించండి. నా యొక్క మిడిమిడి జ్ఞానంతో నేను చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. నాకు తెలియకపోతే నేను తెలీదని చెప్పేస్తానమ్మా. ఇక్కడైతే సంతాన విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే ఉంది. కొంచెం చూపించుకోండి. లేదు కాదు మీ అపాయింట్‌మెంటే కావాలండి అంటే మాత్రం ఆహ్,
9676159759 కి మీరు జాతక విశ్లేషణ ఇలా చేశారు మీరు అని నాకు పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. శేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో వస్తున్నారు. బంధాలన్నీ దూరం చేస్తాయి ఈ గ్రహాలు అని అంటున్నారు. దాని గురించి వివరించండి. వృషభ రాశిలో, వృషభ లగ్నంలో ప్రేమించిన వాళ్ళకి ప్రేమ విఫలం అవుతుందని గత వీడియోలో చెప్పాను. ఇక కుంభరాశి, కుంభ లగ్నం వాళ్ళకి ఈ రాహు ఏంటి? రాజయోగ కారకుడు. ఆన్లైన్లో ఉండండి, అబ్జర్వేషన్ చేయండి, అబద్ధం ఆడకండి. ఓకేనా? అయితే ఒక్కసారి రాహుకేతుల పూజ శ్రీకాళహస్తిలో చేసుకురండి. లేదు, నేను వెళ్ళలేను, నా దగ్గర అంత డబ్బు లేదు. ఫైనల్ ఒకే ఒక పాయింట్, మీరు ఉంటున్న ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళండి. వెళ్ళి అక్కడ దేవాలయంలో 3 నిద్రలు చేసిరండి. ఇది చిన్న రెమెడీ. ఈ 3 రోజులు చేసి రావడం వల్ల ఏంటంటే, పక్క ఊరు అన్న బాగా గమనించాలి. పక్క ఊరు అంటానికి అర్థం ఏంటి? సో ఇక్కడ 3వ భావాన్ని యాక్టివేషన్ చేయించడం. సో ఆ ఇల్లు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళి అక్కడ 2 నిద్రలు చేయడం వల్ల, రాహు ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్ కారక. మీ గ్రామం నుంచి విడిచిపెట్టి వెళ్ళండి, మీ ఊరు నుంచి విడిచిపెట్టి వెళ్ళండి, మీ రాష్ట్రం నుంచి విడిచిపెట్టి వెళ్ళండి, మీ దేశం నుండి విడిచిపెట్టి వెళ్ళండి. ఇది ఉంది దాంట్లో. అబద్ధం ఆడొద్దు. ఏదైనా సరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయండి. ఇక మీకు అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కులు కానీ, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ యొక్క వ్యాపారాల్లో ఇన్వాల్వ్మెంట్ గానే అవ్వండి. ఇక అవుట్ ఆఫ్ కంట్రీది లేదండి, నాకేదో ఎడ్యుకేషన్ లేదు కాబట్టి అంటారా, వేరే ఊరు వెళ్ళిపోండి. వేరే ఊరికి వెళ్ళి అక్కడ నివసిస్తూను రూ. 4 సంపాదించండి. ఖచ్చితంగా కుంభరాశి, కుంభలగ్నం వాళ్ళకి ఇంకా 18 మాసాల తర్వాత, అంటే రాహు వచ్చిన 18 మాసాల తర్వాత కరెక్ట్‌గా ఖచ్చితంగా 100కి 100% రాష్ట్రాన్ని, దేశాన్ని, గ్రామాన్ని, ఊరిని విడిచిపెట్టే యోగాలొస్తున్నాయి. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఇది వృత్తిరీత్యా లేదా వ్యాపార రీత్యా ఖచ్చితంగా ఎళ్తారు. ఓకేనా? ఇక మీనరాశి వాళ్ళకి, మీన లగ్నం వాళ్ళకి ఇక్కడ కూడాను అలాగే చెప్తుంది. ఏంటి? 12వ భావం. 12వ భావం అంటే దూర ప్రాంతం. ఎక్కడికెళ్తారక్కడ? చూడండి, 12వ భావంలో పూర్వభాద్ర నక్షత్రం ఉంది. పూర్వభాద్ర నక్షత్రాధిపతి ఎవరు? జూపిటర్. జూపిటర్ ఫలితాలు ఇవ్వాలి. 1, 10, 4. సో ఇల్లు ఇడిచిపెట్టి దూరంగా ఎళ్తారు. ఖచ్చితంగా ఎళ్తారు. అలాగే ఎక్కడ? మీకు మీన లగ్నం, మీన రాశి వాళ్ళకి. అక్కడున్న జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ 4th హౌస్ యాస్పెక్ట్ అండ్ 8th హౌస్. 8th హౌస్ అనేటప్పటికి ఏంటంటే శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. సో విద్యా ప్రమాణాల కోసం అవుట్ ఆఫ్ కంట్రీల యోగాలు ఉన్నాయి వాళ్ళకి. ఓకేనా? కుటుంబాలని కలవడానికి, మిత్రులతో విహారయాత్రలు గాని, లేదా ఉద్యోగ పరిస్థితుల మూలంగా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మా శిష్యులు కూడాను యూట్యూబ్‌లో వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు. గమనించండి. ఓకేనా? థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ వెరీ మచ్. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఆయన సింహరాశిలో వచ్చినా, లేకపోతే ఇంకెక్కడికొచ్చినా కూడాను ఇబ్బంది పడాల్సిన వాతావరణం అయితే ఏమీ లేదు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనండి? తర్వాత సురేష్, సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న. సూర్య
కుమారి గారు అడుగుతున్న ప్రశ్న, గురువు గారు 4, 8, 12 కాంబినేషన్ ఉంటే డాక్టర్ అవుతారు కదా. మా కోడల్ది ధనుర్లగ్నం, ఫోర్త్ లో శని వక్రం, 8th లో సన్ బుధ శుక్ర, 12th లో గురువు మూన్ ఉన్నారు. అమ్మాయి డాక్టర్. అమ్మా 4, 8, 12 4, 8, 12 అంటే డాక్టర్ అవ్వరని నేనేం చెప్పలేదే. డాక్టర్ అవ్వరని చెప్పలా. 4, 8, 12 4 అంటే మనసు, చదువు. 8 అంటే బాగా గుర్తుపెట్టుకోండి, 8వ భావం అనగానే ప్రతి ఒక్కళ్ళు గజ 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 వణికిపోతారు. వణికిపోవటమే. ఈ 8వ భావము ప్రతి ఒక్కళ్ళు కష్టాలు, కన్నీళ్లు, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, చెత్తా చెదారం ఇయన్నీ చెప్తారు. ఇయన్నీ చెప్తారు. కానీ 8th భావంలో దాగున్న రహస్యం ఎవరు చెప్పరు. అందుకనే మీరందరూ నా వెనకాల పడ్డారు. అంతే, వేరేదేం లేదు. 4 అంటే మనస్సు. 8 అంటే ఏంటి? కష్టాలు, కన్నీళ్లు కాదు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఇన్సూరెన్స్, ఓకల్ సైన్స్, సర్జికల్. సర్జరీస్ ఎవరు చేసేది? డాక్టర్లే కదా చేసేది. చెప్పండి. టాక్సేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్, లాయర్ అన్నీ దాంట్లో వస్తాయి. తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్, డిమాలిష్ చేయడం, మళ్ళీ కట్టడం. మానవ శరీరంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఏం చేయాలి? ఓపెన్ హార్ట్ సర్జరీ. కోసేయాలిగా? కోసేసాం. కోసేసిన తర్వాత లోపల గుండె బాగు చేసేసాం. మళ్ళీ ఏం చేయాలి? కుట్లేయాలిగా? అది కూడాను 8లోనే ఉంది. అందుకనే పరాశర మహర్షి ఏం చెప్పారంటే, న్యాచురల్ జోడియాక్ సైన్‌లో 8వ భావం ఎవరిది? అందరూ కుజుడు, కుజుడు, కుజుడు అంటారు. కానీ కుజుడికి లోపల ఉన్న గ్రహం ఏదంటే కేతు. కుజుడెవరు? అష్టమ భావానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్‌కి కారకుడు. నాట సర్జరీ కారకుడు. కత్తి షార్ప్‌గా ఉండాలి. కత్తి కుజుడే. కానీ కోసే ఘాటుంది గదా! కోసే తత్వం అది కేతువుది. అది కేతువుది. ఇంజెక్షన్ కుజుడే. కానీ గుచ్చే ఆ పాయింట్ ఉంది గదా! అది కేతు. బాల్ పెన్ బుధుడే. కానీ బాల్ పాయింట్‌కి లోపల చిన్న గుండుంటుంది. అది రాసేది. అది కేతు. ఓకేనా? కాబట్టి దాంట్లో ఉంది. ఇక్కడ 4, 8, 12 వచ్చింది. 12 ఏంటి? ఎంఎస్ చేయడానికెళ్ళొచ్చుగా. ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయిగా. కాబట్టి కంగారు పడొద్దు. 4, 8, 12 అన్నంత మాత్రానగా భయపడొద్దు. భయపడకుండా ఉండడం కోసమే నేను చెప్పేది. వేరేది ఏమీ లేదు. ఓకేనా? కుస్ కుష్ కస్ప ఎవరు? సూర్యకుమారి. సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న అది. ఓకేనా? సూర్యకుమారి గారు మీ డౌట్ క్లియర్ అయిపోయిందనుకుంటున్నాను నేను. థాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్. Sir, my name is Prakash. 1998 November 16th 10:27 PM. మీరు బీటీఆర్ చేసిన టైం. ఓకే. సాటర్న్ ప్లేస్మెంట్ గురించి చెప్పండి. సాటర్న్ ప్లేస్మెంట్ లగ్నతు 10వ భావంలో ఉన్నారు. కానీ భావములో ఉన్నది 9వ భావం, 10వ భావానికి కనెక్షన్. ఇక్కడ 2 విధాలుగా ఉందండి. గ్రహం ప్లానెట్ టు ప్లానెట్ కంజంక్షన్, ప్లానెట్ టు భావ కంజంక్షన్. ప్లానెట్ టు భావ కంజంక్షన్. మీ దాంట్లో భావ కంజంక్షన్ ఉంది. కాబట్టి వృత్తిరీత్యా మార్పులు, స్థాన చలనాలు ఉంటాయి. మీకు చెప్పుండొచ్చు. మీకు ఏం చెప్తారంటే ఉద్యోగం రాదు, సద్యోగం రాదు, అది రాదు, ఇది రాదు అని. నమ్మొద్దు. 2, 3 ఉద్యోగాలు, 2, 3 ప్రదేశాలు మారాలి, మారతారు. ఎప్పుడైనా సరే సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th ఆర్
10th భావానికి కంజంక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి యోగాలు ఉంటాయి. దీనిలో మార్పులు చేర్పులు లేవు. మీరు ఆఫీస్‌లో ఉన్నారు అంటే ఆ వర్క్ అయ్యేదాకా నిద్రపోరు. ఓకేనా? ఎయిత్ భావంలో జూపిటర్, సెవెంత్ భావంలో కేతు. సో, డీప్ కంజంక్షన్ ఉంది. ఎయిత్‌కి ఉంది ప్లస్ జూపిటర్‌కి ఉంది. జూపిటర్ ఇన్ ద సారీ కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ సారీ సాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు, కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెవెంత్ ప్లస్ కేతు కంజంక్ట్ విత్ జూపిటర్. ఇక్కడ 6th అండ్ 9th లార్డ్. 8థ్‌లో ఉన్నంత మాత్రం మీరు కంగారు పడిపోమాకండి. అదృష్టాన్ని సూచిస్తదే గాని చెడునైతే సూచించదు. కేతు అండ్ జూపిటర్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఇన్ గ్రోత్, ఇన్ డెప్త్ నాలెడ్జ్. ఓకల్ సైన్స్‌కి సంబంధించింది వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, హస్త సాముద్రికం వీటిలో దేన్నైనా సరే ట్యాకిల్ చేయండి. మీరు ఖచ్చితంగా మంచి ఆస్ట్రాలజర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చాను. హ్మ్. సూర్యకుమారి గారు మళ్ళీ అడుగుతున్నారు. సింహ లగ్నం అబ్బాయికి మేష లగ్నం అమ్మాయితో వివాహం చేయవచ్చా? సింహ లగ్నం వారికి 9వ హౌస్ బాధకుడు కదా! లగ్నం కూడా బాధకం అవుతుందా గురువుగారు అడిగారు. చూడండమ్మా, ఇక్కడ సింహ లగ్నానికి 4th అండ్ 9th లార్డ్ ఈజ్ ఇన్ మార్స్. మార్స్ ఈజ్ ఎ బాధక. యెస్, బాధక. బాధకం ఇచ్చేది దేనికిస్తున్నాడు? కారణం ఏంటి? అనేది కూడా మనం చూసుకోవాలి. సో, 4th అండ్ 9th లార్డ్ ప్లేస్‌మెంట్ ఎక్కడైతే ఉందో అది బాధకాన్ని సృష్టిస్తది. నంబర్ 1. రెండోది మీరు వివాహానికి సంబంధం అంటున్నారు. అమ్మాయిది మేషలగ్నం అయితే వెంటనే మీరు ఆ మేష లగ్నానికి కుజుడు యోగకారకుడే అష్టమాధిపతి అయ్యారు. కానీ ఈ లగ్నానికి బాధకుడు చతుర్థాధిపతి ఉన్నాడు. బోత్స్ ఆర్ మ్యారిటల్ లైఫ్‌లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. బోత్స్ ఆర్ నాట్ హ్యాపెన్ ఇన్ ఫిజికల్ రిలేషన్ అని అంటుంది. ఒకసారి మీరు అనుభవజ్ఞానుడైన జ్యోతిష్యుల వారిని సంప్రదించండి. వాళ్ళు ముందుకెళ్ళండి అంటే ముందుకెళ్ళొచ్చు. ఓకేనా? థాంక్ యూ మా. నెక్స్ట్. పుట్టినరోజు శుభాకాంక్షలు. థాంక్ యూ మా. మాంది గ్రహాల గురించి తెలియజేయమని కోరుకుంటున్నాను. ఉమామహేశ్వరరావు గారు అడుగుతున్నారు. మాంది గ్రహాలు. సార్ మాంది గ్రహాలు అనేది కూడాను 18 మాసాలు నాకు తెలిసినంత వరకే చెప్తున్నాను. 18 మాసాలకు ఒకసారి అవి కూడా కదులుతూ ఉంటాయి. అవి ప్రకృతికి సంబంధించింది. తర్వాత బ్లాస్టింగ్స్‌కి సంబంధించింది అయన్నీ వస్తాయండి. అయితే నేనైతే వాటి మీద అంతగా కాన్సంట్రేట్ అయితే నేను చేయలేదు. ఆహ్, బుక్స్ ఉన్నాయి. రిఫర్ చేస్తాను చూస్తున్నాను నేను. ఒకవేళ నాకైతే తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? మాంది గ్రహం గాని, గుళిక గాని తర్వాత యమ గాని, ఈ గ్రహాలు ఉన్నాయి. కానీ దాని మీద మేము అంతగా రీసెర్చ్ అయితే నేను చేయలేదు. ఎందుకంటే అవి ప్రభావాన్ని ఈక్వల్ టు రాహులాగా చూపిస్తాయి. పెద్ద పెద్ద సునామీలొస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద తుఫాన్‌లొస్తూ ఉంటాయి. బ్లాస్టింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఏంటంటే మీరెప్పుడైనా చిన్నప్పుడు వినుంటారు. టపాకాయల కొట్టు తగలడిపోయింది. అదేంటంటే ఎళ్తూ నిప్పురవ్వ ఏది సిగరెట్ కాల్చేసి పారేసాడు. తీరా చూస్తే అది తగలడిపోయింది పెద్దగా. సో, ఇటువంటి చిన్న దాన్ని కూడాను పెద్ద విస్ఫోటనంగా మార్చగలిగే శక్తి కలిగినయి ఈ మాంది గ్రహాలు గాని, గుళిక గాని అని చెప్తూ ఉంటే నేను కూడా విన్నాను. అది దాని మీద గాని నేను ఎక్కువగా రిసర్చ్ చేయలేదండి. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్. నాగకుమార్ గారు అడుగుతున్నారు. ఏమంటే శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారు. శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1975. 1975 ఆగస్ట్, జూలై, ఆగస్ట్ 2వ తారీఖు. ఓకే. శనివారం వచ్చింది. తర్వాత టైమింగ్ మార్నింగ్ 10:15. 10:15.
సార్ మీది కుమార్ గారు మీకు ఈ యాప్ ద్వారాగా చూస్తే కన్యా లగ్నం, ఈ కన్యా లగ్నంలో 3వ స్థానంలో రాహు. మీరు బొంగరం తిరిగినట్టు తిరుగుతా ఉండాలి. చిన్న పెద్ద పనికైనా సరే మీరు గిరగిరా తిరిగితేనే మీకు రూపాయి వస్తుంది, లేకపోతే రాదు. నెంబర్ 1. రెండోది, మీరు ఉన్న స్థానం నుండి ఉంటే రూపాయి రాదు, వచ్చినా ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే రాహు ట్రాన్సిట్ ఇన్ థర్డ్ ప్లేస్. సో థర్డ్ ప్లేస్ అంటే ఖచ్చితంగా ప్రయాణాలు చేస్తూ ఉండాలా. టూర్స్ అండ్ ట్రావెల్స్ లోకి వెళ్ళండి, లేకపోతే మల్టీమీడియాలోకి వెళ్ళండి, ఆన్లైన్ ద్వారాగా ముందుకు సాగండి, బాగుంటది. పైగా శని ఈ లగ్నానికి యోగకారకుడే, లగ్నం మీద దృష్టి. పైకి ఎదగాలని ఆశ ఉంది, కానీ ఎదగలేకపోవడానికి కారణం ఉంటుంది. రెండోది, బుధుడితో కూడా సంబంధం. 2-3 ఉద్యోగాలు, 2-3 ప్రదేశాలు, 2-3 యాత్రలు, ఒకే ఉద్యోగంలో ఉండినా కూడాను ఉద్యోగంలో కూడా ప్రయాణాలు సూచిస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే అక్కడ రాహుకేతుల యొక్క ప్రభావం ఉంది. కానీ అష్టమ భావంలో కుజుడు, గురువు కూడా ఉన్నారు. ఈ లగ్నానికి బాధకుడు అష్టమ స్థానంలో ఉన్నంత మాత్రం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే కొంత భగవంతుడి ఆరాధన చేయండి, బాగుంటుంది. రెండోది, ఇక్కడ చంద్రుడు కేతు సంయోగం. ఉచ్చంలో చంద్రుడు ఉన్నాడు, కానీ కేతుతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ లగ్నానికి లాభాధిపతి భాగ్యంలో కూర్చున్నారు. సో దేని మీద కూడా ప్రేమ, ఆప్యాయత, అభిమానం పెట్టుకోమాకండి. పెట్టుకున్న కాడి నుంచి మీకు తలకాయ నొప్పి ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి మీకు జరుగుతున్న మహాదశ గురు మహాదశ జరుగుతుంది. గురువు చతుర్థాధిపతి, సప్తమాధిపతి అష్టమంలో పడ్డారు. సో పడితే పడ్డారు, ఏమైనా మంచిగా ఏమైనా ఫలితం ఏమైనా చూపిస్తున్నారా అనేది చూద్దాం. సో ఈ గురువు అశ్విని నక్షత్రంలో ఉన్నారు. అశ్విని నక్షత్రంలో ఉండి దీని మీద ఎక్కువగా మీరు చేయాల్సిన పని ఏంటంటే 9వ స్థానము. కొంచెం ప్రయాణాలు చేయండి. రెండోది, మెడిటేషన్ చేయండి, లేకపోతే యోగా చేయండి. ఓకేనా? ఇవి చేస్తే సరిపోతుంది, మీకు ఎక్కువగా లేదు. తర్వాత ప్రతిరోజు కొంచెం గరిక తీసుకొచ్చి వినాయకుడికి పూజ చేయండి. ఇది చేస్తే మీకు మంచి ఫలితాలు ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే రాబోయే కాలంలో మీరు పట్టిందల్లా బంగారం అయ్యే యోగాలున్నాయి. ఖచ్చితంగా అవుతుంది ఇది. అది 2027 తర్వాత. మీకు ఎందుకంటే రాబోయేది శని మహాదశ. శని మహాదశ 2031 దాకా ఉంది. మీకు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. 30/12/2027 కాడి నుండి సారీ కాదు 30/12/2027 కాడి నుంచి 30/12/2046 దాకా ఉంది. శని మహాదశలో శని యోగిస్తున్నారు. జన ఆకర్షణ, సోషల్ సర్కిల్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళని పరిచయం పెంచుకోండి. అదీను ఆన్‌లైన్ ద్వారాగా రండి. మీకు 1000కి 10,000 బెనిఫిట్ అనేది చూపిస్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్న కొద్దిపాటి సమయంలో మీ అందరికీ సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అది కూడా నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నామండి అన్నారు. అమ్మా నాకు వృత్తిరీత్యా కొంచెం బిజీ, అందుకనే మీకు చెప్పలేకపోతున్నాను. ఇవాళ కొంచెం యాక్చువల్లీ నాకు ఒంట్లో బాగోలేదు. బాగా తలనొచ్చు, తర్వాత జలుబు. దీని మూలంగా గొంతుకు బాగోదని కొంచెం మెడిసిన్ వాడాను. పర్వాలేదు. మీ అందరి ప్రేమ, ఆప్యాయత, అభిమానం, మీ ఆశీర్వాదాల ద్వారాగా కొంత మెరుగయింది. కాబట్టే ఈరోజు మీకు వీడియోలోకి రావడం జరిగింది. ఇక అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వారు 9676159759కి కాల్ చేయండి. లేకపోతే మెసేజ్ చేయండి. కాల్ చేయడం కన్నా మెసేజ్ చేయండి. నేను చెప్తాను. చాలా మంది వెయిటింగ్‌లో అయితే ఉన్నారు. ఏమీ అనుకోవద్దు. నేను చెప్తాను. ఉన్న సమయం మీకోసమే కేటాయిస్తున్నాను. ఈ జన్మలో మీ అందరికీ సహాయ సహకారాలు అందించాలని ఉంది. అందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.